వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ జలజ. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్ పసుపు కుంకుమలు వేపాకుల సువాసనలతో నిండిపోతాయి. శివశక్తుల సిగాలు తోటతొక్కుడు తొక్కిస్తూ సాగే పోతురాజుల విన్యాసాలు డప్పు చప్పుళ్లతో సిటీ కొత్త వైబ్ తో ఒక పండగ వాతావరణం వచ్చేస్తుంది. అవును, మన పూర్వీకుల నుంచి వస్తున్న గొప్ప సంస్కృతి మన హైదరాబాద్ బోనాలు. సాధారణంగా బోనాలు అనగానే మహంకాళి అమ్మవార్లు, లాల్ దర్వాజా, లస్కర్ బోనాలు గుర్తొస్తాయి కదా. కానీ అసలు ఈ పండుగ ఎక్కడ మొదలైందో తెలుసా? ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తొలి బోనం ఎక్కడ సమర్పిస్తారో తెలుసా? అదేనండి, మన చారిత్రాత్మక గోల్కొండ కోట. అసలు ఈ గోల్కొండ బోనాలు వెనుక ఉన్న చరిత్ర ఏంటి? కోటపై ఉండే జగదాంబిక అమ్మవారి మహత్యం ఏంటి? మిగతా చోట్ల కంటే ఇక్కడ బోనాలు ఎందుకు అంత స్పెషల్? ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. ఒకసారి హిస్టరీలోకి వెళ్దాం. 12వ శతాబ్దంలో ఒక గొర్రెల కాపరి కొండపైన వెలిసిన పవిత్ర శిలను గుర్తించాడు. అమ్మవారు అతని కలలోకి వచ్చి, నన్ను ఇక్కడే పూజించండి, మిమ్మల్ని చల్లగా కాపాడుతాను అని అభయం ఇచ్చింది. గొర్రెల కాపరి వల్ల వెలుగులోకి వచ్చిన ఆ కొండ గొల్లకొండ అదే కాలక్రమంగా గోల్కొండగా మారింది. కాకతీయులు అక్కడ ఆలయం నిర్మించి జగదాంబికా దేవిని పూజించడం ప్రారంభించారు. ఇక్కడ విగ్రహం ఉండదు, స్వయంభుగా వెలిసిన పవిత్ర శిలకే పూజలు జరుగుతాయి. తెలంగాణ అంతటా తొలి ఆషాఢ గురువారం రోజున మొదటి బోనం పట్టు వస్త్రాలు ఈ జగదాంబిక అమ్మవారికి సమర్పిస్తారు. మరి గోల్కొండలోనే తొలి బోనం ఎందుకు తీస్తారు? కాకతీయుల కాలంలోనే గోల్కొండ కోట పైన ఉన్న జగదాంబికా దేవి అమ్మవారిని నగరానికి ఇంటికి ఇలవేల్పుగా కాపలా దేవతగా పూజిస్తారు. అందుకే ఏటా ఆషాఢ మాసంలో తొలి గురువారం రోజున బోనాల ఉత్సవాలు మొదటగా ఈ గోల్కొండ కోటలోనే ప్రారంభమవుతాయి. ఇక్కడ నుంచే మొదలైన ఉత్సవాలు ఆషాఢ మాసం అంతా నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతాయి. ఈ గోల్కొండ బోనాల్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటిది సింహాసనం లేని అమ్మవారు. సాధారణంగా గుళ్ళల్లో విగ్రహాలు ఉంటాయి కదా, కానీ గోల్కొండ కోట పైన ఉన్న అమ్మవారి గుడిలో విగ్రహం బదులు ఒక పవిత్రమైన రాయి రూపంలోనే అమ్మవారిని పూజిస్తారు. ఇది ఎంతో పురాతనమైన ఆచారం. రెండోది తొట్టెల ఊరేగింపు. ప్రభుత్వ పరంగా సమర్పించే పట్టు వస్త్రాలు, అలాగే సాంప్రదాయబద్ధంగా చేసే తొట్టెల ఊరేగింపు లంగర్ హౌస్ నుంచి మొదలై గోల్కొండ కోట వరకు ఘనంగా సాగుతుంది. మూడవది వేలాది మంది మహిళలు పసుపు కుంకుమలు అద్ది నెత్తి మీద వేపాకులతో అలంకరించిన బోనం కుండలను పట్టుకొని వందలాది మెట్లు ఎక్కి కోట పైనున్న అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఆ దృశ్యం చూస్తే మనసు పులకరించిపోవాల్సిందే. అసలు బోనం అంటే ఏంటో తెలుసా? భోజనం అనే సంస్కృత పదం నుంచే బోనం వచ్చింది. కొత్త కొండలో బియ్యం, పాలు, బెల్లం కలిపి వండిన ఘటాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అందులో వేపాకులు, పసుపు, కుంకుమ వాడుతారు. మీకు విషయం తెలుసా? శాస్త్రీయంగా చూసిన వర్షాకాలం ప్రారంభంలో వ్యాధులు రాకుండా వేప, పసుపు క్రిమినాశకాల్లా పనిచేస్తాయి. అంటే మన సంస్కృతిలో పూజలతో పాటు ఆరోగ్య సూత్రాలు కూడా దాగున్నాయన్నమాట. చూశారు కదా, గోల్కొండ బోనాలు అంటే కేవలం ఒక పండగ మాత్రమే కాదు, అది మన పూర్వీకుల విశ్వాసం, తెలంగాణ సంస్కృతికి ప్రతీక, తరతరాలుగా వస్తున్న మన అస్తిత్వం. ఈ ఆషాఢంలో మీరు కూడా గోల్కొండ అమ్మవారిని దర్శించుకొని ఆ తల్లి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. మన సంస్కృతి, చరిత్ర మరియు మన తెలంగాణ గొప్పతనాన్ని 10 మందికి తెలియజేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.